వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రామచంద్రపురం మండలం కేకేవీపురం హై స్కూల్ నందు పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ రెడ్డప్ప ఆహ్వానించారు. డాక్టర్ రెడ్డప్ప మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహృదయంతో అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి కుటుంబాల గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డప్ప మాట్లాడుతూ గురువులు నిచ్చెల్లాంటి వారు మన ఎదుగుదలకు ఉపయోగపడేవారు. మన పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి వచ్చినా వారిని గౌరవించడం మన భారతీయ సాంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ అల్యూమిని అసోసియేషన్ నాయుడు గారు మరియు వారి బృందం ప్రస్తుత హెడ్ మాస్టర్ రామకృష్ణారెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. అలాగే గురువులను పాదపూజ చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రావు గారు విచ్చేసి గురువులందరినీ సన్మానించి వారి అనుభవాలను నెంబర్ వేసుకున్నారు. వారికి కావలసిన సకల సౌకర్యాలు కల్పిస్తామని, ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, స్కూల్ పిల్లలకు విద్యార్థులకు ప్రైజులు అందజేస్తామని, ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, చలివేంద్రాలు, పిల్లలకు పుస్తకాలు, దుస్తువులు ట్రస్ట్ ద్వారా సరఫరా చేస్తామని తెలియజేశారు. వారిని అల్యూమినియం అసోసియేషన్ ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ విశ్రాంతి ఉపాధ్యాయులు మరియు వివిధ రంగాల్లోకి పైకొచ్చినటువంటి విద్యార్థులు, వారి పిల్లల కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా, అంటే మనమే పెద్దలైనాం, మనకన్నా టీచర్లు మనకు చదువు చెప్పిన వాళ్ళు వాళ్ళు చూడడం అంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా సంతోషంగా. మాకు ఇటువంటి అవకాశం వస్తుందని అనుకోలేదు. మా నాయుడు గారు మాతో కూడా వాక్ చేస్తారు, మునిరత్న నాయుడు గారు వాక్ చేస్తారు. చెప్పారు మారిగా వస్తున్నాం సార్ అని అంటే, తప్పకుండా వస్తాను సార్, నేను ప్రోగ్రాం చేసుకుని వస్తాను, అందరినీ చూస్తాను, పెద్దలందరినీ చూస్తాను అని చెప్పి టాపర్. ఇక్కడ అంటే పెద్దలందరూ కూడా, అంటే నాకన్నా వయసుకు కొద్దిగా అటు ఇటు తక్కువే ఉండొచ్చు, అంటే 2-3 years. మేము అంత 65, నేను 69లో ఉన్నాను. అంటే ఒక 4 years మీకన్నా ముందుగా మేము చదివి వడమాలపేట నుంచి వచ్చాము. బయట వడమాలపేటలో మాకు టీచర్గా ఉన్నారు సార్. అక్కడి నుంచి బయట వచ్చి తర్వాత తిరుపతి సెటిల్ అయ్యాం. మేము సింపుల్గానే ఉన్నాం, ఎంతో కష్టపడి చదివేవాళ్ళం. ఇవన్నీ కూడా మన టీచర్ పెద్దలు చెప్పుకుంటారు. మాకు వడమాలపేట నుంచి పాదిరేడు అనేది ఒక విలేజ్, అక్కడి నుంచి ఒక 1.5 kilometer 1.5 mile అది, అంటే 2 kilometers నడిచి వచ్చి చదివి మళ్ళీ టీచర్ దగ్గర అలాగా చదవకపోతే గోడ కుర్చీ చేసేవాళ్ళం, బెత్తం పట్టుకొని కొట్టేవాళ్ళు. అంటే పొద్దునదే మాట్లాడుతున్నాను, బెత్తం కొడితే ఎవరో నేరుగా వాళ్ళ పేరెంట్స్ నేరుగా పోలీస్ స్టేషన్ పోయి చేస్తారు. అంటే చదువు ఎలా మారిందంటే, మాకు అప్పుడు క్యాల్కులేటర్స్ లేవు. మేము చదివేటప్పుడు క్యాల్కులేటర్ పెద్ద సీట్స్, ఎన్నో సీట్స్ ఇచ్చేవాళ్ళు. వరుసగా ప్లస్ సీట్ అని తీసుకొని ఆ 0 వచ్చేంత వరకు అకౌంట్ వేసేవాళ్ళు. అంత తర్వాత మీరు వచ్చినాక ఉండొచ్చు, క్యాల్కులేటర్స్ ఉండొచ్చు. అలాగా అకౌంట్స్ ఎంతో కష్టపడి చదివి ఎన్నో కష్టాలు కోర్చి ఒక ఉద్యోగం చేసి ఇండియన్ ఎయిర్లైన్స్లో నేను చిన్న జాబ్లో చేరాను. ఎయిర్లైన్స్ మన తిరుపతి ఎయిర్పోర్ట్లో CPWలో చేరాను, వర్క్ ఇన్స్పెక్టర్గా చేరాను. అప్పుడే రన్వే పని జరుగుతుంది, ఒక ఇన్స్పెక్టర్గా చేరి తర్వాత అక్కడి నుంచి అంటే ఫ్లైట్ స్టార్ట్ అయినాయి, ఎయిర్లైన్స్ స్టార్ట్ అయింది. ఇండియన్ ఎయిర్లైన్స్లో ఒక వేకెన్సీ వచ్చింది, ఇంజనీరింగ్ హెల్పర్గా. అక్కడ చేరాను. అక్కడ ఒక 4-5 years చేసిన తర్వాత, అప్పుడంటే ఎమర్జెన్సీ పీరియడ్, మాకు ప్రమోషన్ అంటూ ఉండేది లేదు. మమ్మల్ని ఎక్కడో కాఠ్మాండుకి ట్రాన్స్ఫర్ చేశారు. కాఠ్మాండు అంటే ఎక్కడ మా నాన్న అడిగితే ఉద్యోగం రాకపోతే నీకు దేవస్థానంగా తెప్పిస్తాను అక్కడికి, ఇక్కడ అది కాదు నాన్న, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా అంటే, పూర్వపురాలు ఎక్కడ ఉంటుంది, మనం భాషలు చెప్పుకోవాలంటే పూర్వపురాలు ఎక్కడ ఉంటుంది. అంటే ఎంతో కష్టపడితే కానీ అప్పుడు ఉద్యోగాలు లేదు. చక్కగా సెటిల్ కావాలంటే లైఫ్లో చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడంటే ఓకే, ఇప్పుడు IT-BT వచ్చిన తర్వాత కొద్దిగా సాఫ్ట్వేర్ అయ్యి హార్డ్వేర్ అయిన తర్వాత పిల్లలు కొద్దిగా టెక్నాలజీ నేర్చుకొని మంచి
మంచి ఉద్యోగాల్లో కూడా సెటిల్ అవుతున్నారు పిల్లలు. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు సెటిల్ అయితే మనకు కూడా సంతోషం. కాబట్టి అదే సమయంలో ఫాస్ట్గా ఉంది జీవితం. ఎంత ఫాస్ట్గా ఉందంటే, నేను బెంగళూరులో బిజినెస్ ఉంది. కర్ణాటక, రాజస్థాన్, గోవా, తెలంగాణ, ఆంధ్ర దగ్గర ఒక 450 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు మా బిజినెస్లో. ఎంత ఫాస్ట్గా ఉందంటే, ఈవేళ మ్యారేజ్కి వెళ్ళాం, వాళ్ళకి 4 అక్షంతలు వేసాం, ఆశీర్వదించాం, 1000 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలని. ఒక 3 months తర్వాత వాళ్ళు కోర్టులో కనపడతారు. అంటే అంత ఫాస్ట్గా ఉంది మన లైఫ్. ఎంత మనం టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా వచ్చిందో, అంటే పెద్దలు చెప్పుకుంటారు ఆల్రెడీ ఎంత ఫాస్ట్గా వచ్చింది అనేది. పిల్లలు సర్దుకొని పోవాలనే ఉద్దేశాల్లో లేరు, అంత ఫాస్ట్గా వచ్చింది. అలాగే టెక్నాలజీలో వచ్చినా మనం ఇంకా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కూడా మన జీవితాల్లో ఎన్నో మార్పులు ఉన్నాయి. మీరందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి అంతా అదే 44, 45లో ఉంటారు ప్రతి ఒక్కరు, అందరు చదివిన అంతేనా? 44, 62, 63, 64 అలాగా. మేమంటే ఒక 2-3 years బిఫోర్గా మీకు స్కూల్ నుంచి వచ్చేసాం. మాకు ఒక మంచి అవకాశం. అందులో మా టీచర్ గారిని చక్కమైన మంచి అందగాడు అంటే నేను చెప్పేది మంచి అందగాడు. క్లాస్లో వస్తే ఒక బ్లూ షర్ట్ చక్కగా ఉండేదాన్ని. అలాగా వచ్చి అందరూ కూడా ఆయన చూస్తూ బాగా పాఠాలు నేర్చుకొని పిల్లలంతా కూడా అలాగా చక్కగా అటువంటి ఆయన ఇక్కడ వచ్చి మేము ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా సంతోష విషయం. మా నాయుడు గారు ఈ అవకాశాన్ని కల్పించారు. పెద్దలందరూ కూడా నమస్కారం, మీ ఆశీర్వాదం సార్. తప్పకుండా కూర్చుంటాను నేను. మీరు వడమాలపేటలో ఉన్నారా? కన్నా లేదు. ఓకే తమరు సార్ ఉన్నారా? ఓకే కాళహస్తిలో అంతే రిటైర్ అయి ఉంటారు ఇప్పుడు. తెలుసు. అవునా? ఓకే. మా సిస్టర్ మొన్న పూజ జరిగింది కానీ నేను రాలేకపోయాను. అవును మా సిస్టర్. అవునా? ఓకే. చాలా సంతోషం సార్ చూడడం ఇక్కడ. అట్ గ్రేట్ ఆపర్చునిటీ. చక్కటి వాతావరణంలో మన వాళ్ళందరూ కూడా చేర్చారు. మీ అందరికి కూడా ఆశీస్సులు. ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు కాదు. నేను చెప్పాను కూడా. ఎయిర్పోర్ట్లో జాబ్ చేయడం, తర్వాత మాది ఒక వేర్ హౌసింగ్ కంపెనీ స్టార్ట్ చేశానండి నేనే. అంటే కొద్ది పార్ట్నర్స్ కూడా కలిపి చేసాం. PCR వేర్ హౌసింగ్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. అందులో ఒక 2-3 డైరెక్టర్స్ తీసుకున్నాం. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ వాళ్ళ మెంబర్సే ఉన్నాం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాంతో కూడా ఒక 3 ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీస్గా ఉన్నాయి. మాది ఒక టర్న్ ఓవర్ ఒక 70 నుంచి 100 crores ఉంటుంది ఈ ఇయర్లో. 450 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కొంచెం లక్షల టన్నులు మా దగ్గర స్టాక్ ఉంటుంది. C&F ఏజెన్సీ, లాజిస్టిక్ బిజినెస్ స్టాక్ ఉంటుంది మా దగ్గర. అది నా పర్సనల్ బిజినెస్. తర్వాత నేను ఎయిర్పోర్ట్లో డైరెక్టర్గా ఉన్నాను, తిరుపతి ఎయిర్పోర్ట్లో. తర్వాత చైర్మన్ ఫుడ్ ప్రాసెసింగ్ చేశాను సౌత్ ఇండియా కంపెనీ. రైల్వేస్లో 4-5 times మెంబర్గా ఉన్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే మెంబర్గా ఉన్నాను. తర్వాత MSME అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఒక మినిస్ట్రీ ఉంది. అంటే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని, దానిలో కూడా ఒక డైరెక్టర్గా ఉన్నాను. వేరియస్ కమిటీస్లో ఉన్నాను. రైల్వేస్లో ఉన్నాను, అన్నింటిలో కూడా ఉన్నాను. ఇప్పుడు కూడా ఉన్నాను నేను. విజిలెన్స్లో మీ ఆశీర్వాదం సార్. ఓకే సార్. ఒక స్టేట్ విజిలెన్స్లో ఉన్నాను నేను. విజిలెన్స్ అంటే ఈ రూరల్ డెవలప్మెంట్లో MG నరేగా పనులు చేస్తుంటారు. మీకు ఇక్కడ విలేజ్లో చూస్తుంటారా?
మీకు ఒక కాలువ తీసినారు మా ఎంజీ నరేగా అని చెప్పి దానికి ఆడిటింగ్లో వస్తాం మేము ఆడిట్ చేస్తాం, వెరిఫై చేస్తాం, వాళ్ళకి ఫండ్స్ రావాలంటే ఇప్పిస్తాం, ఇది చేస్తాము. సో దానిలో కూడా విజిలెన్స్లో ఉన్నాను నేను. సో ఫస్ట్లో ఒక పార్టీ వైజ్ చూస్తుంటే ఫస్ట్లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఉండేవాడిని. తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు లేదు కదా, సార్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను రిజైన్ చేశాను. స్టేట్ లీడర్గా ఉన్నాను, తర్వాత వదిలేసాం, తర్వాత అయిపోయింది. ఇప్పుడు అంటే బీజేపీ లేకుండా బీజేపీలో సపోర్ట్ తర్వాత ఇంకొకటి మీకు చెప్పలేదు, కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అని ఒకటి చేశాం, ట్రస్ట్ చేసాం. అది అప్పుడు వాజ్పేయి గారు ఉండేటప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఆయన ఇక్కడ ఒక సెంటర్ ఉండాలి తిరుపతిలో ప్రజలకంతా, పేద ప్రజలకంతా సాయం చేసేదానికోసం అని చెప్పి ఇక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి ఒక రోజు నేను, తర్వాత ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అరుణాచలం గారు, కరెక్ట్ నగరం ఆయన, నేను, తర్వాత సీతారామయ్య అని చెప్పి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆయన, మేము ముగ్గురం చేరి అది ఆ ట్రస్టీస్గా చేరాము. ఆ రోజు నుంచి చేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం, ఎవరికి ఏం అడిగి ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు దగ్గర ఒక సంవత్సరంలో ₹1 కోటి వరకు ఖర్చు పెడతానే ఉన్నాం. అంటే అవన్నీ కూడా మా సొంతంగా ₹1 కూడా మేము ఎక్కడ తీసుకోము. ₹5,000 ₹10,000 ఇచ్చేది కూడా వద్దని చెప్పి రాసిచ్చాం. గాంధీ గారి మనవరాలు వచ్చినప్పుడు వద్దని చెప్పేసాం, మాకు వద్దు, మేమే మీకు నెల మంత్లీ ఇయర్లీ అకౌంట్ ఇస్తాము, ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి ప్రజలకు ఏం కావాలో చేస్తూనే ఉన్నాం. ఇక్కడ గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి 15th ఆగస్టు, 26th జనవరి, సో మిగతా ఎన్నో కార్యక్రమాలు కూడా ఎప్పుడు అవసరం అప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఆ ట్రస్ట్ ద్వారా, అందులో ఇంకా మీకు చక్కగా చెప్పాలంటే కొద్దిగా పక్కన బాబు, హలో ఇట్లా ఈ పక్క వచ్చాయి. మేము మాకు వాజ్పేయి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే మా చైర్మన్. మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు మోడీ గారు వచ్చారు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గాంధీ గారికి 150 years కంప్లీట్ అయింది. 150 years బర్త్డే జరిపించాలి, దేశం అంతా కూడా మనం ఆ ఫంక్షన్స్ అవన్నీ కూడా జరిపించాలనే ఉద్దేశంతో మాకు అంతా కూడా ఒక పిలుపు ఇచ్చారు. అంటే మేము ట్రస్ట్ ఆయన కింద డైరెక్ట్గా ట్రస్ట్ కాబట్టి ఇచ్చారు. మేము తిరుపతిలో ఒక పెన్సిల్ డ్రాయింగ్ ఒకటి 150 years సందర్భంగా 70x60, 70 హైట్, 60 feet విడ్త్, అది 2,000 దగ్గర 3,000 square feet వస్తుంది. ఒకటే ఫ్లాగ్ దాన్ని చేయించాము. గిన్నీస్ బుక్ వాళ్ళని పిలిపించి రికార్డ్ చేయించాం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది, అది గ్రేట్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మాకు కస్తూర్బా గాంధీ ట్రస్ట్కి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, వరల్డ్ లార్జెస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ అని చెప్పి. సో ఇది ఒక అప్రిషియేషన్ మాకు ప్రైమ్ మినిస్టర్ గారు అప్రిషియేషన్ ఇవ్వడం. తర్వాత ఆ ట్రస్ట్ ద్వారా ఇంకా కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. ఇటువంటి పేద పిల్లలకి ఎక్కడంటే పేదలు వచ్చారో ఒక యూనిఫామ్ కావాలి, లేదా ఒక హాస్పిటల్ అయినారు, లేదు ఇంకేదో ఒక బెడ్షీట్స్ కావాలి, గొడుగులు కావాలి, లేదు బుక్స్ కావాలి. మన కాలేజ్ స్టూడెంట్స్ మన రైటప్ గారు తీసుకెళ్ళి మెడికల్ స్టూడెంట్స్కి అంతా బుక్స్ లేవు సార్, పేద పిల్లలు నర్సింగ్ తీసుకున్న ఒక 6 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి అక్కడే బుక్స్ తీసి ఇచ్చాము. అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. కానీ ₹1 కూడా ఈ రోజు ఎక్కడన్నా ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటే తలా ఒక చందా వేసుకోనో లేకపోతే ఏమన్నా ఒక డొనేషన్ గానో, ఈ రోజు వరకు ₹1 డొనేషన్ తీసుకోకుండా మాకు వచ్చిన బిజినెస్లో ఒక 10% పక్కన పెట్టి అది చేస్తున్నాం ప్రజల సేవ. అది ఒకటి చేస్తున్నాం సార్. మిగతాన్ని కూడా మీకు అందరికీ తెలుసు, చైర్మన్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే చక్కగా హోటల్స్ అంతా మేము పోయి చెక్ చేయొచ్చు. మా కింద మేనేజర్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు పోయి స్టార్ హోటల్ పోయి బెదిరించేది అంటారు. నేను చెప్పాను చక్కగా ఇటువంటి సర్వీస్ చేస్తున్నాం ప్రజలకి. అలాగా ఒక చిన్న చదువు, ఒక చక్కటి చదువు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు
అమ్మ తర్వాత ఉపాధ్యాయులు గారే మనకు చక్కగా మీకు అంతా తెలియదే ఉండదు, తెలిసింది కాబట్టి గారు పెద్దవాళ్ళని పిలిచారు. చక్కటి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క వాక్యం, ప్రతి ఒక్క సంఖ్య, ప్రతి ఒక్కటి మనకు గుర్తుండు కాబట్టి చక్కగా నేను పిహెచ్డి చేశాను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేశాను. తర్వాత శ్రీలంక యూనివర్సిటీ ఆనరీ డాక్టరేట్ ఇచ్చాను. ఈ 2 డాక్టర్లతో జరిపించేస్తున్నాను చక్కగా. ఇంకా ప్రజలకు ఏమైనా సహాయం చేయాలనే దానిలో ముందున్నాం కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం, మా నాయుడు గారు మాతో కూడా వాక్ చేస్తూ ఇటువంటి ప్లేస్కి మంచిగా తొడగొచ్చి సార్ మీరు రాటి సరే. మా భానుప్రకాష్ రెడ్డి గారి వాళ్ళ మదర్ చనిపోయింది ఈరోజు. ఆమె నాలుగు మా మంచి ఫ్రెండ్ ఆయన కిషన్ రెడ్డి గారు వస్తున్నారు సార్, ఆగన వస్తున్నారంటే నేను నాయుడు గారికి మాట్లాడానండి, నేను తర్వాత వస్తా కిషన్ రెడ్డి గారిని కలుస్తానంటే సాయంత్రం వచ్చేసాను నేను. అంటే ఫ్రెండ్షిప్ అనేది సార్ చెప్పారు, ఫ్రెండ్షిప్ గురించి ఎంత చక్కగా చెప్పారంటే కృష్ణుడు కుచేలుడు ఫ్రెండ్షిప్ గురించి 2-3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నాయంటే ఈరోజు రాయుడు గారి దగ్గర ఏముండదు, ఈరోజు ఏదో పని ఉంది ఆయన దగ్గర, ఆయనతో కూడా ఒక 2 అడుగులు వేద్దాం, ఒకసారి అడిగేద్దాం, ఇస్తే పర్వాలేదు, నీకు పోయాను అంటే ఇష్టమైనా నష్టమైనా లాస్ట్ వరకు వాళ్ళే వాడితే వదిలే సగంలోనే వదిలేదాగాలి, సగంలో వదిలే. చక్కగా అందరికీ పేరు పేరున్న నమస్కారాలు, ధన్యవాదాలు. పెద్దలందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు మీరు మీ పేరు తెలియక ముందుగానే ఇక్కడ ఈ కేకేపురం ప్రాంతంలో మీ కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం సార్ కేకేపురంలో. ఎవరు ఇస్తున్నారు ఈ ఫండ్ అంటే డాక్టర్ పిసి రాయల్ గారు, కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ అంటే సార్ని అప్పటిదాకా నేను చూడలేదు. అలా గ్రామాన మండల స్థాయిలో గ్రామాన ఏర్పాటు చేశారు. తర్వాత ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి సార్, మాకు కొంచెం ఫండ్ కావాలంటే ఎంత కావాలన్నా ఒక్కసారి సార్ ఫ్లైట్లో ఉన్నారు, ఫోన్ చేస్తే గో టు ద ఆఫీస్ అని కలెక్ట్ మనీ అన్నారు అంతే. అట్లా ఆ విధంగా చేసి కార్యక్రమాలన్నీ చేసి స్టేట్ అవార్డు వచ్చేదానికి ముఖ్య కారణం సార్ డాక్టర్ పిసి రాయల్ గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నవ్వు ఐ రిక్వెస్ట్ ఈవెన్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా ఇక్కడ ఏమైనా స్టూడెంట్స్కి అవార్డ్స్ రివార్డ్స్ ఇంకేదైనా అవసరాలు ఉంటే ఆ రోజు ఇస్తే కావాలంటే కూడా సార్ని రిక్వెస్ట్ చేస్తే ఈ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ ప్రజెన్స్ అండ్ ఆల్సో నైస్ స్పీచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.